హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ ఆధార్కి పాన్కి లింక్ ఏ విధంగా చేయాలి. సో ఫైన్ అయితే 1000 రూపీస్ అయితే ఉంది. అది మనకి ఈ మే 31 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇది పనిచేయవచ్చా పాన్ కార్డు లేదా అనేది మనం చెప్పలేము. అండ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తాడా లేదా అని కూడా మనం పర్టికులర్గా అయితే చెప్పలేము. సో ఆఫ్టర్ ఈ మే 31 తర్వాత ఇది నిరుపయోగంగానైతే ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంతకుముందు పెట్టడం జరిగింది. తర్వాత 500 పెట్టడం జరిగింది, ఎవరు రెస్పాండ్ కాలే. తర్వాత 1000 రూపీస్ అయితే పెనాల్టీతో అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతుంది. అంటే పాన్ ఆధార్ కార్డ్ లింక్ 1000 రూపీస్ ప్రజెంట్ నడుస్తుంది రియల్. సో చాలామంది అయితే మన ఆన్లైన్ సెంటర్కి వచ్చి అయితే పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో ప్రతిదీ వీడియో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ప్రతిదీ ఆన్లైన్ సంబంధించి ఆ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రతి వీడియో క్లియర్గా క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మనం చేసే లేటెస్ట్ నోటిఫికేషన్ అంతకంటే ముందు మీరు పొందవచ్చు. ఓకే. సో అయితే మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయకపోతే మనకు మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే ఈ 50,000 ఎబో ట్రాన్సాక్షన్ జరగకపోవచ్చు. అండ్ పర్టికులర్గా నేనైతే చెప్పలేను, అది గవర్నమెంట్ దాని తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఓకే. సో మెయిన్గా మనకి ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డులో నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ ఉండాలి. అది స్పేస్ ఉన్నదా, స్పెల్లింగ్ ఐకి బదులు వై ఉన్నదా, అట్లా కొన్ని చూసుకోండి. మొత్తానికైతే సింపుల్గా చెప్పాలంటే నేమ్ విత్ స్పేస్తో సహా, స్పెల్లింగ్తో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్తో సహా సేమ్ టు సేమ్ ఉండాలి. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది చూపిస్తారండి. సో ఫ్రెండ్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మనం గూగుల్లో ఈ ఫైలింగ్ అని కొట్టినా కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లింక్ ఆధారం కనబడింది కదా లెఫ్ట్ సైడ్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన సైట్ అయితే కొద్దిగా స్లో ఉంటుంది, మీ డిపెండ్ ఆన్స్ యువర్ ఇంటర్నెట్ అనమాట. సో ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసేసి రైట్ సైడ్కి వ్యాలిడ్ అని కనబడుతుంది బ్లూ కలర్లో. ఇవి రెండు ఎంట్రీ చేసిన తర్వాత బ్లూ కలర్లో ఎనేబుల్ అవుతుంది. ఓకే. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండిట్లలో పాన్లో ఆధార్లో నేము అండ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సేమ్ టు సేమ్ ఉండాలి. సో వ్యాలిడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన పేమెంట్ చేయలేదు అని ఇక్కడ క్లియర్గా మనకు చూపెడుతుంది. ఓకే. అండ్ ఈ 1000 రూపీస్ అమౌంట్ ఎక్కడ కట్టాలి, ఎవరికి కట్టాలి, ఏ హెడ్లో కట్టాలి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, మనం చూడొచ్చు. ఓకేనా. సో జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పే అని మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ పాన్ కార్డ్ అనేది నెంబరు 2 టైమ్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి. అండ్ కింద ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇవ్వాలనుకుంటారో మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. సో ఈ మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా నాకైతే ఓటీపీ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే. ఈ విధంగా ఇచ్చినాక కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకి మొబైల్కి అక్కడ ఎంట్రీ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అండ్ నేమ్ కూడా ఇక్కడ స్టార్టింగ్, మధ్యలో, చివరికి ఈ విధంగా వస్తుంది. ఒకసారి అయితే వెరిఫై చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏ హెడ్లో మనము ఆ డబ్బులు కట్టాలి, 1000 రూపీస్ కట్టాలనేది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో కట్టాలి. సో దాని మీద అయితే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇంకా మిగతా ఎక్కడ కట్టినా కూడా యూజ్లెస్ అవుతుంది. సో ఈ 24-25 అసెస్మెంట్ ఇయర్ అంటారు. 24-25కి 25-26 మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అదర్స్ క్లిక్ చేసుకోవాలి సైడ్లో. సో టైప్ ఆఫ్ పేమెంట్ మేజర్ హెడ్ అని కదా, అందులో 500 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్, ఇందులో ఫీజ్ డిలే ఆఫ్ ఆధార్ అండ్ లింక్ అని కనపడుతుంది కదా, దాన్ని చూస్ చేసుకొని నెక్స్ట్ అనాలి, కంటిన్యూ అనాలి. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మనకు అమౌంట్ ఆటోమేటిక్గా కనబడుతుంది. సో ఒకసారి అయితే టాప్ టు బాటమ్ ఎక్స్ట్రా ఏమైనా పడుతున్నాయి చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. అండ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారా అనేది చూస్ చేసుకుని ఏదైతే సెక్షన్ ఉంటుందో అంటే పేమెంట్ గేట్వే అనమాట, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. పేమెంట్ సెక్షన్కి అయితే మనకు తీసుకెళ్తుంది. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కనబడుతుంది. మీ పేరు కావచ్చు అండ్ ఇంటూ ఇట్లా మార్క్ చూపెడుతుంది, చెక్ చేసుకోండి. పే నౌ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా టాప్ టు బాటమ్ చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ ఆ అగ్రి మీద మనం చెక్ బాక్స్ చేసేసి సబ్మిట్ బ్యాంక్ అని కొట్టాలి. క్లిక్ చేసినాక ఇక్కడ మన ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతా. నేనైతే డెబిట్ కార్డ్ ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ద్వారా అయితే పే చేస్తున్నాను.
అయితే మనకి ఈ 4-5 వర్కింగ్ డేస్ తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ కడుతున్నాం కదా, ఈ పేమెంట్ కట్టిన 4-5 వర్కింగ్ డేస్ తర్వాత మన పేమెంట్ వెరిఫై చేస్తారు. మళ్ళీ ఇదే పోర్టల్కి వచ్చేసి లింక్ ఆధార్ మీద మళ్ళీ సేమ్ ఇందాక స్టార్టింగ్ నుంచి ఎట్లా మనం పాయింట్స్ రావడం అయితే జరిగిందో అట్లా చేసేసి మనము మళ్ళీ పాన్ ఆధార్ లింక్ అనేది అప్పుడు ఫైనల్గా మనం సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి పాన్ ఆధార్ కార్డ్ లింకింగ్ అనేది ఫైనల్గా సబ్మిట్గా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు మనం కేవలం పేమెంట్ మాత్రమే చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. సో అది కూడా ఆల్రెడీ మనం పాన్ ఆధార్ ఏ విధంగా లింక్ చేయాలనేది వీడియో చేసాము, అది కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎటువంటి మీరు రిఫ్రెష్ కానీ ఏది చేయొద్దు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది కొంచెం బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఉంటుంది. సో నా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది, చూద్దాం. సో ఇక్కడ చలాన్ అయితే మనకు జనరేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసుకోండి. మనం ఇందాక ఏదైతే పేమెంట్ 1000 రూపీస్ కట్టడమో ఆ 1000 రూపీస్కి సంబంధించిన రిసిప్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు పేమెంట్ 1000 రూపీస్ కట్టాం కదా, ఆటోమేటిక్గా ఈ పాన్ ఆధార్ కార్డ్ లింక్ అయిపోయింది కదా అనుకోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ ఒక 4-5 వర్కింగ్ డేస్ తర్వాత పేమెంట్ వాళ్ళు పైన వాళ్ళు అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సేమ్ ఇదే హోమ్ పేజ్కి వచ్చేసి మనము పేమెంట్ అయితే చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో వచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.